మరో బ్రేకింగ్ చూస్తున్నాము. హర్ష సాయి బాధితురాలు మరోసారి నార్సింగి పిఎస్ కు వచ్చారు. హర్ష సాయి టార్చర్ చేస్తున్నారని మరో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే హర్ష సాయి తనపై అత్యాచారం చేశారని కంప్లైంట్ కూడా చేశారు బాధితురాలు. ఈ కేసులో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. మెగా సినిమా కాపీ రైట్స్ విషయంలోని ఇద్దరి మధ్య కూడా గొడవలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాగా ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్స్ కీలకం కానున్నాయి. ప్రస్తుతం చూస్తున్నాము. హర్ష సాయి బాధితురాలు మరోసారి నార్సింగి పిఎస్ కు వచ్చారు. హర్ష సాయి టార్చర్ చేస్తున్నారని మరొక ఫిర్యాదు చేశారు ఆమె. అయితే ఇప్పటికే హర్ష సాయి తనపై అత్యాచారం చేశాడని కంప్లైంట్ కూడా చేశారు. ఈ కేసులో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. అయితే మెగా సినిమా కాపీరైట్స్ విషయంలోనే ఇద్దరి మధ్య కూడా గొడవలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం బాధితురాలి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాగా ఈ కేసులో చూస్తే బాధితురాలి మెడికల్ రిపోర్ట్స్ కీలకం కానున్నాయి. హర్ష సాయి బాధితురాలు మరోసారి నార్సింగి పిఎస్ కు వచ్చారు. హర్ష సాయి టార్చర్ చేస్తూ ఉన్నారని చెప్పి మరొక ఫిర్యాదు చేశారు ఆమె. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, హర్ష సాయి మీద మళ్ళీ ఇంకొక ఫిర్యాదు చేస్తుంది బాధితురాలు. అప్డేట్స్ ఏంటి? హర్ష సాయి మీద ఎప్పుడైతే ఈ యొక్క అలిగేషన్స్ చేసి ఆమె కేసు పెట్టిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా హర్ష సాయికి సంబంధించిన ఫాలోవర్స్ కానీ అతనికి సంబంధించిన వారు కానీ పెద్ద ఎత్తున నాకు థ్రెటనింగ్ కాల్స్ కానీ మెసేజ్లు పెడుతున్నారు. పైగా నా ఫేస్బుక్ అకౌంట్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ వీటిలో కూడా నన్ను ట్యాగ్ చేస్తూ ఇట్లో ఎక్స్లో కానీ వీటన్నింటిలో కూడా భారీ స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా బూతులు తిడుతూ నన్ను వక్రీకరించే విధంగా కూడా నా పైన చాలా అసభ్య రీతికల్లో వ్యవహరిస్తున్నట్టు కూడా వీరి నుంచి కూడా నాకు ప్రాణభయం ఉందంటూ కూడా పోలీస్ స్టేషన్కి ఇవాళ మరొకసారి బాధితురాలు వచ్చినప్పుడు నేపథ్యంగా పడితే దానితో పాటు ఇప్పటి వరకు ఆమె ఎఫ్ఐఆర్ కాపీ అనేది తీసుకోలేదు కాబట్టి అది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నారు. తర్వాత కొన్ని సైనింగ్లు అనేది ఇవ్వాల్సి ఉన్నది. ఆ సైనింగ్లు కూడా ఇవాళ చేశారు. తర్వాత కొన్ని ఎవిడెన్స్లు దాని దగ్గర ఉన్నాయని చెప్పింది కాబట్టి అవి కూడా తీసుకొని వచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు 15 నిమిషాల పాటు కూడా ఆమె పోలీస్ స్టేషన్లోనే తర్వాత ఇక్కడి నుంచి వచ్చి తన లాయర్ సమక్షంలోనే ఇక్కడి నుంచి ఆమె వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు హర్ష సాయికి సంబంధించిన కోసం ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు తీవ్రంగా చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాదాపు 3 రోజులు కావస్తుంది. ఇప్పటివరకు హర్ష సాయి ఎక్కడ ఉన్నాడని దానిపై కూడా పోలీసులకి ఆచూకీ అనేది దొరకట్లేదు. ఎప్పటికప్పుడు తన లొకేషన్స్ మారుస్తున్నాడంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా తన ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ పెట్టాడు. పైగా తన ఫోన్లు ఒక చోట పెట్టేసి తన మాత్రం రోమ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా సమాచారం అవుతుంది. వైజాగ్ అని చెప్తున్నారు కొంతమంది విజయవాడ, కొంతమంది హైదరాబాదు. అయితే ఈ 3 ప్లేసుల్లో ప్రస్తుతానికైతే అతను లేనట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక్కడి నుంచి కూడా ఆయన జంప్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే విదేశాలకు ఏమైనా పారిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్లో కూడా వీళ్ళు పోలీసులు కూడా కొంచెం అలర్ట్ కోసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన బట్టి నేపథ్యం కనపడితే అయితే ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం లోపల కానీ ఖచ్చితంగా రాజేంద్రనగర్కి సంబంధించినటువంటి ఎస్ఓటి టీం హర్ష సాయిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఓ పక్క పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కానీ తను మాత్రం ఎటువంటి తప్పు చేయలేని ఉద్దేశంతో తన లాయర్ దగ్గర కానీ తన అభిమానుల దగ్గర కానీ అలాగే నిన్న ఏకంగా ఒక ఎఫ్బీలో చూసామనుకుంటా, ఎఫ్బీలోను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్ట్ చేశాడు. నా పైన వస్తున్న బట్టి అలిగేషన్ అంతా కూడా ఫాల్స్ అవంతా మనీ కోసమే చేస్తున్నాయి, నేనంటే మీకు తెలుసు కదా అంటూ కూడా ఆయన కవరింగ్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇప్పటివరకు తన ఆచూకు మాత్రం ఎవరికైతే తెలియని బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కూడా రేపట్లో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే తను ఒక ఆర్గనైజర్గా, ఎందుకంటే విక్టిమ్ని ఏ విధంగా భయపెట్టించాడు, ఏ విధంగా కూల్ డ్రింక్లో మత్తు మంది ఇచ్చి మరీ అత్యాచారం చేసి ఆ వీడియోలు తీసి ఏ విధంగా
పూర్తిగా ఆ విక్టిమ్ని అతను భయపెట్టు పలుమార్లు అత్యాచారం చేస్తూ తర్వాత పూర్తిగా ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ విషయంలో కూడా భయపెట్టాడంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఇదే అంశాన్ని కూడా పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఎంక్వైరీ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇటు పోలీసులు కూడా హర్ష సాయికి సంబంధించిన వాళ్ళ ఫాదర్ని కూడా కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు అయితే ఎవరు అందుబాటులోకి రాని బట్టి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.